ఓకే, ప్లాన్ చేసుకుందాం. నేను వాకి చదువుందు మా ప్రేమ ప్రవచన నా సందేశం మాకు ఇచ్చారు. మేము చదువుకుని అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. ఇలా మాట్లాడడం నాకు సహాయం చేయండి. ప్లీజ్ మమ్మల్ని సహాయం చేయండి. అప్పుడు దాని జవాబు మీరు ఎలా మాట్లాడాలి నాకు ఆ రీతి ఎక్స్ప్లెయిన్ చేయగలడానికి నాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఆమె యోహాను 17:15 వచనం. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుట లేదు గాని దుష్టుని నుండి. అంతే అనే కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. అంటే వింత, చాలా వింత. అంటే చెప్పను, మామూలు ఒక మాట చెప్తాను. ఒక దేవుని బిడ్డే ఎందుకు అలా ప్రవర్తించాలంటే ఈశ్వరుడు అలా ప్రవర్తించాడన్నాడు. జుట్టు గురించి ఏదైనా హెప్పీగా వేసుకున్నాను అంటే ఈశ్వరులాగా చేసుకున్నాడు కాబట్టి అన్నాడు. కాబట్టి నేను వేసుకున్నాను. ఎంత అదే వింత. అరే అతనికి ఏం అర్థమైంది తెలీదు. చాలా వింత. అంటే ప్రభు అలా వేసుకున్నాడు అది కూడా తెలియదు మనకి కదా. ప్రభు అలాగ వేసుకున్నాడు తెలియదు మొదటిది. రెండోది ప్రభు ఏ ఉద్దేశంతో ఒకవేళ అలాగ వేసుకున్నాడు అది తెలీదు. సో బైబిల్లోనే అంటే ఎలాగా మరి దేవుని బిడ్డే క్రిస్టియనే అంటే ఆయన ఆలోచన విధానం ఎంత దారుణం, ఎంత బాధైందో ఆ విషయం. అంటే దానికి కారణం ఏంటంటే ఒకటే, దేవుని గురించి తెలియదు, యేసు గురించి తెలియదు. యేసు అంటే మన దేవుడు, ఏదేదో మన పూజను కాబట్టి దైవం అంటాడు. అప్పుడు మన దైవం ఆ హిందూ దైవం, ముస్లిం దైవం, సిక్కులది మంది అరే మనకు బొమ్మ, నీకు బొమ్మ నాకు బొమ్మ, నీ బొమ్మ నీది నా బొమ్మ నాది, నేను నాకు సెంటిమెంట్ ఆల్మోస్ట్ అది 6 లెక్కలో ఉంది సెంటిమెంట్. అదే నా పిచ్చి అండి, నాకు అదంటే పిచ్చి అంతే, నేనేం చెప్పక. అంత దారుణం అంటే మరే బాధకరమైన విషయం. కారణం అంటే దేవుని విషయం తెలియదు, దేవుని గురించి తెలీదు. ఇప్పుడు యోహాను సువార్త 17:15 వచనంలో ఇదే మాట. ప్రభు ఏమంటాడంటే నేను వాళ్ళని తీసుకెళ్ళిపోమని ప్లాన్ చేయట్లేదు. ప్రభు తీసుకెళ్ళిపోవచ్చు కదా హ్యాపీగా, మరి పనులకు తీసుకెళ్ళిపోవచ్చు కదా, అందరినీ తీసుకెళ్ళిపోవచ్చు ఆయన బిడ్డని. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏం నేర్చుకోం. అదే జంతువుల మాదిరిగా ఉంటాం ఆల్మోస్ట్ పరలోకంలో. అయ్యా మాయకు దద్దంలాగా. ప్రభు ఉద్దేశమే కాదు అంటే మనం ఆల్మోస్ట్ దేనికి వెజిటేబుల్స్ ఇంకా దేని పని చేయాలి అలాగ పరలోకంలో అలాగా దద్దంలాగా అలా కూర్చొని ఉంటూనే అందరూ అంతే, పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ ఇదే పని, ఏం అర్థమవుతుంది. కాబట్టి ప్రభువు అంటే ఇప్పుడు యాక్చువల్గా మీకు తెలుసో తెలీదు, ఇంగ్లాండ్ ఎలిజబెత్ రాణి వాళ్ళ మనవడు ఉన్నాడు. మనవడు ఇప్పుడు రాజరికానికి తయారవ్వాలని కాబట్టి ఆడిని కింద మిలిటరీలో నేవీలో అన్ని కింద నుంచి పైకి తీసుకొచ్చారు. ఆయన ప్రతిదీ పాస్ అవ్వాలి. ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి కూడా వెళ్ళాడు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధానికి వెళ్ళాడు, ఇరాక్ యుద్ధానికి కూడా వెళ్ళాడు, సీక్రెట్గా వెళ్ళాడు. అది వేరే విషయం. చాలా జాగ్రత్త తీసుకెళ్ళాడు. అంటే అలవాటు అవ్వాలి పిల్లడికి అన్నీ. మనుషులు కాబట్టి కొద్దిగా అంటే ఇప్పుడు రాజుగారి ఇంట్లో పుట్టారు కాబట్టి కొద్దిగా డెలికేట్గా, టీచర్స్ కూడా డెలికేట్, అరే రాజుగారు రోయ్, రాజుగారు అబ్బాయి, రాజుగారు అమ్మాయి రాయ్ అంటారు. సో న్యాచురల్గా కేర్ఫుల్గా నేర్పించారు. రఫ్ అండ్ టఫ్లో నేర్పించారు. ప్రభు వచ్చింది ఇలాగ రఫ్ అండ్ టఫ్లోనే వచ్చాడు, చాలా రఫ్ అండ్ టఫ్. మనం ఊహించుకునే ప్రభు రాకడా అంతే ఓపెన్గా చెప్పాడు. గాడిద మీద ఎక్కి వస్తాను. పుట్టడమే పశుశాలలో పుట్టాడు. ఇటు రాజరికం మాట్లాడుతున్నాడు, పశుశాలలో పుట్టినాడు. చాలా వ్యత్యాసం. ఇది ఈ ఎక్స్ట్రీమ్, అది ఆ ఎక్స్ట్రీమ్. ఒక రకం రాజుగా పుట్టినవాడు ఎక్కడ చూస్తే పశుశాలలో పుట్టాడు.
రాజరికం అంటే నాకు ఇక్కడ ఈ లోకంలో నాకు అదే నా సైన్యంలో వస్తారు. ఎవరు సైన్యం లేదు అంటానికి. అలా కాదు, అంతే. అని రఫ్గా వచ్చాడు ప్రభు, చాలా రఫ్గా వచ్చాడు. కాబట్టి బైబిల్ కూడా రాసిన మాట, ఆయన శ్రమల ద్వారానే పరిపూర్ణమయ్యాడు. ఆయన సుఖంగా కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోలేదు. 5:7 చదువు ఒకసారి. హెబ్రీ 5:7. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఇంకా ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకునేను. అంతేగాని క్లాస్ రూమ్లో కాదు, మళ్ళీ మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకోలేదు మీటింగ్ మెసేజ్. అదే సంపూర్ణత శ్రమల ద్వారా నేర్చుకున్నాడు. రఫ్ వే. మనకు చాలా ధన్యత. మన దేవుడు సంఘం ఇచ్చాడు. సంఘంలో మనం నేర్చుకోవచ్చు. మనం రకరకాల ప్రాక్టీస్. చాలామంది దీన్ని నెగ్లెక్ట్ చేసుకుంటారు. బల్లాయిలో పాలు తీసుకొని చాలా ఆదివారం టైం లేదు కదండి. ఎలా అవుతుంది? మరీ చేదస్తం కాకపోతే చేదస్తం మరీ చేదస్తం. ప్రతిరోజు మీటింగ్ అంటే ఎలాగ? మీరైతే అంకితం, మాకెలాగ అంకితం? మాకు అవదు కదండి. రెక్కాడుకునే కానీ దొక్కాడదు అని రకరకాల మాటలు, అది కుదరదు. కాబట్టి ప్రభు కనీసం ఇదేనా చేయమని అన్నారు. జీవితంలో మన కుటుంబంలో, సమాజంలో, సంఘంలో పరిస్థితి బట్టి మన ట్రైనింగ్ దేవుని వాక్యం వింటాం, ట్రైనింగ్ అవుతుంది. చాలా ఆశ్చర్యమైన విషయాలు ఇప్పుడు బైబిల్ రాసి పెట్టారు. అర్థం చేసుకోకపోతే ఇంకా ఏం అర్థం అవ్వదు. చాలా వింత. సో నా డ్యూటీ అంటే ఎవరి డ్యూటీ కూడా అంతే. ఏంటంటే దేవుని వాక్యానికి మీకు ఓపెన్ చేసేయాలి, ఎక్స్పోజ్ చేయాలి. మీ వినికిలో దేవుని వాక్యం ఎక్కించేయాలి. ఎక్కించేస్తే మీరు దాన్ని ఎలా అర్థం చేసుకుని మరి దాని ప్రకారం లాగలితే లాగుతారు, లాగలేదంటే ఏం చేయలేము. చదివితే కొద్దిగా అర్థమవుతుంది స్లోగా. 1 తిమోతి 3:1 అంటే యాక్చువల్గా అదే రాసి బట్టే మనకి అర్థమవుతుంది. రాసిన మాటలు బట్టే మనకి అర్థమవుతుంది. ఇది నిజమా, ఇలాగా అంతే. ఏదైనా అంతే. 1 తిమోతి 3:1. ఎవడైనాను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దొడ్డ పనిని ఆపేక్షించుచున్నాడన్న మాట నమ్మదగినది. 1 పేతురు 2:25. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతేది గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షకుడునైన ఆయన వైపునకు. ఆత్మకు కాపరి అధ్యక్షుడు. హెబ్రీ 13:17. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒక్క చెప్పవలసి వారి వల్లే మీ ఆత్మలను కాయచున్నారు. ఆత్మలు ఇదే మాట 1 పేతురు 2:25 కూడా అది. మీ ఆత్మ కాపరి అని ఒక చోట 1 పేతురులో, హెబ్రీలో మీ ఆత్మను కాయచున్నారు. ఒకటే మీనింగ్. బోధ చేసినాడు అని ఒక చోట, బోధకుడు అని ఇంకో చోట. రెండు మీనింగ్ ఒకటే కదా. మదర్ అన్న అమ్మ అన్న ఒకటే మాట కదా, రెండు ఒకటే. అలాగా ఆత్మను కాయచున్నాడు ఒకటి, ఇంకోటి ఏంటంటే ఆత్మను కాపరి. రెండు ఒకటే మాట. అంటే సేమ్ బిరుదు, సేమ్ స్థానం. ఓ మనిషికి దేవునితో పాటు, యేసుతో పాటు సమానమైన స్థానం ప్రభు ఇయ్యాలని ఆయన ఆలోచన. ప్రకటన 3:21-22. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చునిచ్చెదను. నేను జయించి నా తండ్రి సింహాసనం కూర్చున్నట్టుగా జయ పొందిన వాడిని నాతో పాటు నా సింహాసనం కూర్చొనిద్దును. సేమ్ సింహాసనానికి ఎవరి గురించి రాసిన మాట? అదే 22 కదా. 22 సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. సంఘం అంటే ఇండియాలో సంఘం, పెదవాళ్ళ సంఘం, జాలరపేటల సంఘం,
ఆఫ్రికాలో సంఘం, చైనాలో సంఘం, అమెరికాలో సంఘం, ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడ సంఘం. సంఘంలో ఆత్మ చెప్పిన మాట చదవగలిగిన ఉండేవాళ్ళు ఇది కాక మీటింగ్ రాకపోతే మొత్తానికి పోయింది. చదువుంటే చదువుకున్నాడు డాక్టర్ అయిపోయాడు, చదువుకున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చదువుకున్నాడు పెద్ద కోటేశ్వరుడు అయిపోయాడు. విద్య అని విద్య ఏదో రీతిగా విద్య సంపాదన కదా. విద్య వ్యక్తిని అంటే మనిషికి అంత కెపాసిటీ పెంచగలుగుతుంది విద్య. రకరకాల అంటే విద్య అంటే ఇది ఒకటి స్కూల్ కాలేజ్ విద్య కాదు, రకరకాల విద్యలు ఉంటే మనిషిని ఎలివేట్ చేయగలుగుతుంది. బంగారాన్ని తిప్పగలుగుతాం కదా, ఎందుకు బంగారాన్ని మనం పెట్టుకో బంగారం తిప్పినట్టుగా మరి ఏ లోని తిప్పలేము, తిప్పితే ఇరిగిపోద్ది. అసలు బంగారం ప్యూర్ బంగారం మరీ మెత్తన, చేతితో తిప్పితే కూడా తిరిగి బెండ్ అవుతుంది, అంత మెత్తన. దానికి కాపర్ కొద్ది కలిపితే కొద్ది హార్డ్ అవుతుంది, ఇలా చాలా మెత్తన. పసుపు ఉండే షైన్ కూడా ఉండదు, ఎక్కువ షైన్ తక్కువ ఉంటుంది. రెండోది ఏంటంటే అది మెత్తగా ఉంటుంది కాబట్టి దానిలో అది వేస్తే కాపర్ వేసి కొద్దిగా గట్టి పడుతుంది కాబట్టి. లేదా మరీ మెత్తన దాన్ని అలా తీగలా చేస్తే 1 గ్రామ్ని ఎంతో కిలోమీటర్ తీసుకెళ్ళిపోయాక అంత సన్నగా చేయొచ్చు బంగారం. అలాగా మనిషినే విద్య నేర్పించేది, ఇంకెవరిని నేర్పించలేదు, ఏ జంతువుని కాదు. ఎప్పుడైనా జంతువుని చూసారో మార్కెటింగ్ చేయడం, జంతువుని చూసారో వంట చేయటం, ఎప్పుడైనా జంతువుని చూసారా బట్టలు వేసుకుంటాం, సాధ్యం కాదు. దానికి మనిషికే సాధ్యం అది. ఎప్పుడైనా జంతువుని చూసారో మనిషిని అది ఖైదీగా తీసుకెళ్తాం, చంపేసి తినేస్తే అది వేరే విషయం. ఖైదీగా తీసుకెళ్ళారు, అది వాడలేదు, మనిషి ఒప్పుకోడు. మనిషి ఇంకో మనిషినే ఖైదీ చేయగలుగుతారు కానీ అంతే అవకాశం. రే నా టైం బాగలేదు కాబట్టి నీ చేతిలో చిక్కాను, ఆగరా, రేపు రోజు రావాలి, చూస్తాను, ఏం చేస్తాను. అది అందరూ సమానం టైప్ కదా, అందరూ సమానం, మనుషులందరూ సమానం. శ్రీకా బైబిల్ అదే బైబిల్ రాసిన మాట, సంఘములతో చెప్పిన మాట. అది జయ పొందిన వాడిని. అది మొదటి కొరింథీ 6:3 మీలో ఒకనికి మరి ఒకని మీద చదువు మీలో ఒకనికి మరి ఒకని మీద వ్యాజ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధులెదుట గాక అనీతిమంతులెదుట వ్యాజ్యమాడుటకు తెగించుచున్నాడా? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరెరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుతామని ఎరుగరా? 2 కొరింథీ 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. 1 కొరింథీలో 6 మన దేవదూతులు తీర్పు తీస్తాం, లోకం తీర్పు తీస్తాం. 2 కొరింథీలో యేసు ప్రభు న్యాయాధిపతి, దేవుడు న్యాయాధిపతి. అంటే ఏలటానికి అదే లెవెల్ తీసుకురావాలని, న్యాయాధిపతి లెవెల్లో ప్రభు మనల్ని తేవాలని. అంటే ఇది మన స్థితి. యాక్చువల్గా ఎంతో బాధకర విషయం. ఇంత గంభీరమైన పొజిషన్ ముందు పెట్టుకుని అలాగ టైం పాస్ చేసేసాం. వీలైతే వెళ్తాం. ఇప్పుడు ఇంజనీరింగ్ చేస్తున్నాడు కుర్రాడు, వీలైతే వెళ్తాను కాలేజ్కి, ఇంకా ఎన్నడికి ఇప్పుడు ఇంజనీర్ అవడాడు. వీలైతే ఎంబీబీఎస్ క్లాసెస్కి వెళ్తాను. మరి ఖాళీగా ఉంటారు కదండి, ఖాళీ లేకపోతే నేను ఎక్కడ చూస్తానండి. భలే మాట్లాడతారు, ఇదేంటి మతి లేని మాట. మంచా మీరు జంతా టైం అయితే వెళ్తానండి కాలేజ్ క్లాస్కి, నాకు బోర్డు పనులు ఉంటాయి. ఈ మాటలు కాలేజీలో పని చేయవు, ఆ నోట్లో రాకూడదు. వస్తే ఆడు ఇక బయట పంపించేసాడు, ఎప్పుడు రావద్దంటారు. ఈ మాటలు అక్కడ జరగకూడదు.
పోలీ కాలేజెస్లో ఈ మాటలు వాళ్ళు వినలేరు. ఇప్పుడు ప్రొఫెసర్స్ ఈ మాట టీచర్లు ప్రొఫెసర్లు ఈ మాటలు వింటానికి లేరు అక్కడ. నీ ఖాళీగా ఉంటే నువ్వేంటి వచ్చింది పోయి నుంచి అవసరం లేదు. నిలబడ దండుగా మాకు ఏర్పాడైపోతుంది కాలేజీకి పోయి ఎప్పుడు కనిపించుకోండి ఇక్కడ. కానీ విద్య సంపాదించుకుంటానికి వెళ్తున్నాడు అతను మెహర్బానీ చేయట్లేదు. అంటే ఎంతో డబ్బులు ఇస్తేనే కానీ ఆ విద్య అతనికి ఇయట్లేదు వాళ్ళు. అది కూడా అంత అర్హత ఉంటేనే కానీ ఆ విద్య అయ్యదు. ఆ అర్హత ఉండాలి మొదటి విషయం. అంత డబ్బులు కట్టి చెల్లించగలగాలి. మూడోది అంత సమయం అంటే వాళ్ళు కేటాయించాలి. ప్రతిరోజు ఉదయం 9-10 నుంచి సాయంకాలం 4-5 వరకు, మళ్ళీ మధ్యలో ఎప్పుడో ఖాళీ పడితే అప్పుడు మళ్ళీ పిలిస్తే అంతే ఉండాలి. సంవత్సరం పొడుగు. కొన్నిసార్లు ఇంకా వద్దు మీ హాలిడేస్ లేవు, లేదా కొన్నిసార్లు కుదరట్లేదండి, సరిపడలేదు కోర్సు. సాయంకాలం 5 నుంచి మీరు 10 వరకు లాగాలి. మీరు కుదరదు, మీరు ఎక్స్ట్రా క్లాసెస్కి రావాలి. ఎందుకంటే తయారు చేయాలి. ఆఫ్టర్ డాక్టర్, ఆఫ్టర్ 10th క్లాస్కి వృత్తార్థులన్నీ రాత్రి 10 వరకు తల్లిదండ్రులు కూర్చొని నుంచొని ఉంటారు. చదివి వెయిట్ చేస్తారు. పిల్లలు ఎప్పుడు వస్తారు తీసుకెళ్దామని. రాత్రి 10-11 అంత రుజుతేనే కానీ కనీసం ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ చదువుకోలేడు పిల్లలు. ఆ విషయాలు ఎలాగొచ్చేయాలి. ఎలాగవుతుంది? ప్రభువు ఈ విషయం ముందే చెప్పాడు కదా, దివారాత్రి. కాబట్టి దివారాత్రం ధ్యానించమని ఉన్నాడు ప్రభు. అప్పుడప్పుడు కాదు. మీటింగ్ బైబిల్లో వాళ్ళు ప్రతిరోజు కూడుకొని అది బైబిల్ రాసినాడు. కానీ ప్రభు ఏమని చెప్పేవాడు? దివారాత్రం ధ్యానించమని ఉంది. మరి దాన్ని మీకు కన్వీనియంట్గా పెట్టుకోండి మీటింగ్. కానీ ఆలోచన మాత్రం అదే. కాబట్టి దేవుడు మనుషుల విషయాలే ఆలోచన ప్రభు సాతాన్ అంటాడు. మనుషుల విషయాలే ఆలోచన సాతాన్. సో ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే ప్రభు బైబిల్లో ప్రభు అంటే తన బిడ్డగా చేసుకున్నాడు. మన పొజిషన్ చెప్పేశాడు. ఇది మన పొజిషన్, మీ పొజిషన్ ఆడపిల్లలు మగపిల్లలందరికీ పొజిషన్ ఇది. నాతో పాటు సమానమైన పొజిషన్ చెప్పేసిన తర్వాత మీ కోర్స్ అని బైబిల్ ఇచ్చాడు మనకి. ఒక చిన్న బుక్, హ్యాండ్ బుక్, ఒక చిన్న బుక్ ఇచ్చారు. దాన్నే వాడుకొని చెప్పేయాలి. దాన్ని వాడుకొని చెప్పినోడు కూడా చాలా కష్టం. చెప్పినోడు కూడా ఇంత ఇది కాదు. ఇప్పుడు ఇన్ని మెసేజ్లు ఏమైనా ఇంత ఇదిగా చాలా కష్టం. ఆఫ్టర్ నేను చెప్పింది చాలా తక్కువ. అదే అనిపిస్తుంది. ప్రభు చెప్తే చాలా వేరుగా ఉంటుంది. ప్రభు శిష్యులు కూడా చాలా వేరుగా చెప్తారు. అనిపిస్తుంది అంత జోష్గా చెప్పారనిపిస్తుంది. కరెక్టే ఎక్కువ మ్యాటర్ చెప్తాను కానీ సరిపోదు, అప్పటికి సరిపోదు. సో ఇంత గంభీరమైన విషయం, ఎంత సీరియస్ అంటే అంత సీరియస్ అవ్వాలి. ఎంత సీరియస్ అంటే అంత సీరియస్ అవ్వాలి. కాబట్టి బైబిల్ రాసిన రూల్ కూడా అది కదా. పోదు ఏమంటే సమస్తాన్ని నష్టం ఎంచుకున్నాను. నష్టం, అది నష్టం, సమస్తం నష్టం వెంటగా ఎంచుకున్నాను. ఎందుకంటే క్రీస్తు గురించి జ్ఞానం సంపాదించుకున్నాను. ఫిలిప్పి 3:7-8 వచ్చాను. 7 అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. నష్టమే, నాకు కష్టమే, అంత నష్టమే, వేస్తే అంత లాసే. ఏ ఉండకూడదు, ఏసువే కావాలి. అది బైబిల్ రాసిన మాట. యాక్చువల్గా కనీసం ఈరోజు మీరు వచ్చారు కొంతమంది, ఎక్కువ మంది. చాలా అంటే నాకు ప్రాబ్లం అంటే నేనేమనుకుంటానంటే ఎవరో వచ్చారు, తెలుసుకుంటారు కరెక్టే. నా గ్రహం పెరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే చెప్తాను. ఈ ఫంక్షన్ అవుతే మన స్పెషల్ వండుతాం కదా. అందరూ ఒంటరిగా ఉన్నాం. ఏం స్పెషల్ వంట వండేస్తాం? బిర్యానీ ఏమి ఉండేది, బిర్యానీ ఎవరు తినేది?
ఓ పెద్ద పెద్ద బిర్యానీ చేసి అలాగా ఆ వచ్చిన ఫంక్షన్లో అయితే అప్పుడు తింటాం ఒక వేరే బిర్యానీ బాగుంటుంది కదా. అలాగా ఇప్పుడు మీరు వస్తే మీతో పాటు నేను కూడా తింటాను. నేను కూడా ఇది తయారు చేసిన వంట తయారు చేసినప్పుడు నాకు గ్రహం పెరుగుతుంది స్లోగా ప్రభు గురించి. మీకు పెరుగుతుంది ఎంత నాకు తెలియదు, కానీ నాకు మాత్రం పెరుగుతుంది స్లోగా 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 లెవెల్ పెరుగుతుంది. నా ఆలోచన విధానం మారుతుంది ప్రభు గురించి. అది బైబిల్లో రాసిన మాట కూడా. ఇంకోటి మాట కొలసి 3:15 క్రీస్తు అనుగ్రహించు సమాధానము 16 సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా సమృద్ధిగా నిలిచి ఉండాలి. క్రీస్తు వాక్యము సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం ఉండాలి. చాలా ఆశ్చర్యం పుస్తకం బైబిల్, చాలా చాలా ఆశ్చర్యం పుస్తకం. అయితే అది ఎంత వింత కాకపోతే ఇంత సేల్ అవుతుంది. ఎంత వింత కాకపోతే 2000 భాష కన్నా ఎక్కువ తర్జుమైంది. ఎంత వింత కాకపోతే ఫస్ట్ బుక్ ఇండియాలో కూడా ప్రింట్ అయింది. ఫస్ట్ బుక్ బైబిల్. హిందూ దేశం మన పేరు. ఫస్ట్ ప్రింట్ అయింది బైబిల్ ఇండియాలో. ఎంత వింత. ఆల్మోస్ట్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్ తర్వాత సెకండ్ లార్జెస్ట్ ప్రింటెడ్ లిటరేచర్ బైబిల్. యేసు గురించి లిటరేచర్ ఎంత ఉంటుందంటే అది కొన్ని కిలోమీటర్స్ అంట. తక్కినవన్నీ బాగా ఉంటాయంట, కొన్ని ఫీట్లో ఉంటాయంట. అంత లిటరేచర్ ఉంటుందంట యేసు గురించి. బైబిల్ కానీ బైబిల్ యేసు గురించి సంబంధించి విచారం ప్రపంచంలో అంత మ్యాటర్ ఉంటుంది. ఎంత వింత కాకపోతే ఎంత వింత ఆశ్చర్యం. మనుషులు ఎంతమంది ప్రీచ్ చేస్తారు ఈ బైబిల్ గురించి. ఈ చిన్న పుస్తకం ఎవడు అన్నాడు బా బోర్ అయిపోయిన బాబు, ఎవడు అన్నాడు, ఏ పాస్ అనలేదు. మాటలుగానే మామూలుగా తవ్వుతానంటే ఇంకా వచ్చేస్తానుంటుంది. మన జీ జాన్ రేడియో స్పీకర్ అమెరికాలో కూడా వెళ్ళారు. వాకింగ్ బైబిల్ అనేవారు ఆయన అమెరికాలో. ఆయన ఇదే మాట అనేవారు, బైబిల్ ఘని అంటే సంపదకు ఘని. ఇట్స్ ఏ మైన్ ఆఫ్ విజ్డమ్, చాలా మెటీరియల్ ఉంటుంది బైబిల్లో. ఒక్కొక్క మాటకి బోర్డు అర్థాలు. పాస్టర్స్ చాలామంది పాస్టర్ ఇదే ఒక మాట తీసుకుంటాం, దాన్ని ఇప్పి బోల్డ్ పెద్ద మెసేజ్ అవుతుంది. స్టోరీ కూడా అంతే కదా. సింహాన్ని గురించి పెద్ద స్టోరీ రాయచ్చు. ఇలా బైబిల్లో ఎంత అంటే ఎంత కోట్ల మనుషులు కోట్ల మెసేజ్ అవుతారండి. ఇది ఎంత వింత. ఎంతమంది పాటలు పాడతారో ప్రభు గురించి. ప్రతి భాషలో, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో, తమిళ్లో, ప్రపంచం ప్రతి ఊర్లో పాటలు వాళ్ళ పాటలు ఉంటాయి. ఏంత స్పెషల్ అది వేరే రీతిగా అర్థమైపోతే ఎంత వింత. కారణం ఇది దేవుని వాక్యం. చాలా వింత. మొన్న కూడా ఆదివారం కూడా చెప్పాను. చాలా మంచి టెస్ట్. ఎవరికైనా పూనుకు ఎక్కితే, దయ్యం ఎక్కితే అది చేతులు బైబిల్ ఇస్తే చాలా అర్థమైపోద్ది. ముట్టుకోలేడు ఎవరు. చాలా ఆశ్చర్యమైన పుస్తకం. సో ఇది ఎప్పుడు ఎందుకు ఇచ్చాడంటే మనల్ని తన విషయం నేర్పించడానికి, తన విద్య తన స్థాయిలో తేడానికి బోల్డని విషయాలు మ్యాటర్ దీనిలో పెట్టేసి అది ఎలా దాచాడు ప్రభు ఆయనకే తెలుసు. దాంట్లోనే ఉంది అంతా. చదువుతానంటే వస్తుంది. ఒకరిగా ఈరోజు చదివితే ఒక రకం, కొంతకాలంలో చదివితే వేరే రకం, రకరకాలు చాలా విషయాలు ఉన్నాయి. కానీ బోల్డ్ విషయాలు ఉన్నాయి బైబిల్లో. సో ఇది దేనికంటే బేసిక్గా ప్రభు దేనికి పెట్టాడంటే
మనల్ని తయారు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి ఇది మనల్ని ప్రిపేర్ చేయడానికి పరలోకంలో దేవునితో పాటు కూర్చోపెట్టారని ఆయన సింహాసనం కూర్చోపెట్టారని మనల్ని న్యాయాధిపతిగా చేయాలని మనల్ని బిషప్ అంటే ప్రెసిడెంట్ ఈ లోకంలో అలవాటు చాలా మీరు అంటే నేను పెద్ద అన్నీ వచ్చేసిందని మాట్లాడలేదు కానీ ఇంత ఉంది నిజమే కొద్ది మరే ఎంత ఆశ్చర్యమైన విషయాలు కాబట్టి మనం అర్థం చేసుకోవాలి అంటే దేనికి మళ్ళీ పిలిచారు దాంతో సమానంగా ప్లేస్ పెట్టాలని ఎక్కువ చోట చాలా గంభీరమైన విషయం యోహాన్ స్వార్థలో రాసిన మాట కదా యోహాన్ 17:18 నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని. ఇంత గంభీరమైన మాట నువ్వు నన్ను లోకంలో పంపినట్టుగా నేను వారిని లోకంలో పంపుతున్నాను. సేమ్ స్టేటస్ పాపం హిందూ ముస్లింతో బాధగా వాళ్ళ లెక్క చేసినవాడు కాదు వాళ్ళు దేవుడు అనేవాడు అవి లెక్కే చేయడు నువ్వు ఉంటే ఏంటి పోతే ఏంటరా అది వాళ్ళు చెప్పిన మంచిగానే ఉండదు ఇంత మాట అమ్మో వాళ్ళ స్వార్థం వాళ్ళ పనులు వాళ్ళ పాపం వాళ్ళదే ఇదే కానీ మన గురించి ఏముండదు అక్కడ అరే ఐ లవ్ యూ అనే మాటే ఉండదు అమ్మ అంటది నానంటారు ఐ లవ్ యూ పిల్లల్ని అంటాం అక్కడ మరి నానైతే మళ్ళీ మనాలి కదా మాట ఐ లవ్ యూ ఏముండదు 20వ వచనం మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని. వారి వాక్యం అంటే శిష్యుల వాక్యం బట్టి సో మనం కూడా అంతే మనకి యేసు పెళ్ళలేదు పెళ్ళలేదు కానీ ఆయన శిష్యులు పిలిచారు కానీ మళ్ళీ కూడా ప్రభు అకామిడేట్ చేసుకున్నాడు తన పర్లోకంలో మళ్ళీ కూడా ప్రభుత్వాన్ని అకామిడేట్ చేసుకున్నాడు ఇంకా ఎంతంటే దట్ దే మే ఆల్ బి వన్ మళ్ళీ 21 చదువు మళ్ళీ చదువు అది 21దా కలిసిపోయి ఉంది కదా రెండు కలిసి ఉంది చదువు మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనం ఆయన that they all may be one as thou, Father, art in me and I in thee, that they also may be one in us. యేసు తండ్రితో ఎలాగున్నాడు అదే కదా మా మీనింగ్ యేసు తండ్రితో ఎలాగున్నాడో మనం కూడా అలాగ అయిపోనండి తండ్రితో ఇక దీనికి మించిపోయిన ఏదైనా ఉంటుందా ప్రభు దగ్గర కాబట్టి అదే మాట తన కుమారుని ఇచ్చిన వాడు ఇంకా ఏదైనా ఆప్తాడా ఇంకా ఏంటుంది అన్నీ పోయినట్టే ఇంకా మళ్ళీ చదువు 21 వచ్చాను నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని. ఎంత గంభీరమైన మాటకి ప్రభు పిలిస్తే అది ఎంత కోపం వస్తుందో ప్రభుకి ఇది జగనే అన్నాడు అనుకోండి మనల్ని పని చేయండి మీరు రేపటి నుంచి నా క్యాబిన్లో మీరు ఉండండి ముగ్గురిని పిలిచాడు ముగ్గురు మన టీం ఉంది మళ్ళీ సడన్గా ఒక ఫోన్ కాల్ వచ్చింది ఒక మనిషి వచ్చి డాక్యుమెంట్ ఇచ్చారు మనకి చేతిలో మిమ్మల్ని అందరినీ జగన్ గారు తన స్పెషల్గా ఆఫీస్లో ఉండమని అన్నారు క్యాబిన్లో
మనకి కళ్ళు ఒక రకం అయిపోతుంది, వేరే విషయం. బాగా పడిపోవచ్చేమో, చాలా మొత్తం రూపురేఖలు మారిపోతాయి. ప్రభు చెప్తే నమ్ము. ఎందుకో అది ఎందుకో అది ప్రభు అంటారు కదా, దేవుడు నమ్ముతున్నా కదా, నన్ను కూడా నమ్మండి. 14:1 యోహానులో ప్రభు అంటారు, దేవుడు నమ్ముతున్నా కదా, నన్ను నమ్మండి. దేవుడు నమ్ముతాం అందరూ, దేవుడు ఉన్నాడు అంటే అయ్యో అంటాం, దేవుడు ఉన్నాడులే అంటే నన్ను నమ్మని చదువు, ఒకసారి మాట చదువు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా యందు విశ్వాసం. ప్రభు మాటలు అక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనకి గుర్తుండాలి ఈ విషయం. ప్రభు చాలా జ్ఞాని, హీఈస్ వైజ్, హీ అలోన్ ఈజ్ వైజ్. చాలా పెద్ద ఆయన ప్రభు. అదే కొన్ని లక్షల సంవత్సరాలు వచ్చింది ఉన్నాడు ప్రభు. ఇంకా అలాగే యుగాలు మరి ఎప్పటి నుంచి ఉన్నాడో తెలీదు. మనం చేసిన ఆయన చాలా బ్రెయిన్, విపరీతమైన బ్రెయిన్ ప్రభు. ఆయన చెప్పిన మాటలు ఇవి. కానీ మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఇంత గంభీరంగా ప్రభువుని పిలిచాడు. 22 యోహాను 17:22 మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని. అంటే ఇప్పుడు వాళ్ళకి మహిమ ఇచ్చితిని అనే ఒక మాట, వాళ్ళకి మహిమ ఇచ్చితని అని ఒక మాట. కానీ నువ్వు నాకు ఇచ్చిన మహిమ నేను వాళ్ళకి ఇచ్చి తిని, అదే కదా దీన్ని. నువ్వు నాకు ఇచ్చిన మహిమ నేను వాళ్ళకి ఇచ్చి తిని అంటే ఇంకా దీనికన్నా ఫర్దర్ ఇంకా ఏదైనా ఉందా ఎక్స్ట్రా? అంటే కలుగుతుందా ప్రభు దగ్గర? ఇంకేం లేదా ఆయన దగ్గర? ఆడి బైబిల్ రిక్తున్నైపోయాడు. అంటే ఎన్ని యాంగిల్లో ప్రభు మాట్లాడుతున్నాడు. అదే మనం అదే ఎంత అవసరం అదే మనకి అర్థం అవ్వదు కాబట్టి బైబిల్ రాసిన మాట. రెండో పేతురు మొదలొచ్చాయి 4 వచ్చిన 2 పేతురు మొదలొచ్చాయి 4 వచ్చిన అమూల్య అంటే మూల్యం మైండ్. అదే మూల్యం కట్టలేము అంతే కదా. అమూల్యం అంటే మూల్యాన్ని కట్టలేము. అలాంటి అమూల్యం అంటే విలువ కట్టలేని వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. దేనికి ఇచ్చాడంటే ఆయన స్వభావంలో కూడా పాలివారికి ఇచ్చేయాలని. ఎప్పుడే ఇదే మాట, ఫ్రీగా ఇస్తే అనుమానం వస్తుంది, కోరిస్తే కుల తక్కువ అనుకుంటారు. మనిషి నైజం, ఫ్రీగా ఇస్తే అనుమానం. జంతువులు అలాగ ఉండవు. అలాగ ఉంటే వచ్చి తినేస్తే దొరికిపోతారు, మనం పట్టేస్తే. మనం అన్నీ చూస్తాం, ఎవడో పెట్టారు ఇక్కడ ఫ్రీగా ఉందంటే. చేపెడితే ఏదో అవుతుంది, ఫ్రీ చేస్తే అనుమానాలు, ప్రభు మీద అదే అనుమానం. ఇంత మాటలు చెప్పిన మాట. హిందూ ముస్లిం కాబట్టి హిందువులు ముస్లిమ్స్ బైబిల్ మాట వింటే స్టన్ అయిపోతారు. ఎన్ని మాటలా, ఇంత వింత, అమ్మో దేవుడు ఇలా చేస్తాడా, అయ్యి బాబోయ్. మనకి ఎన్నోసార్లు వింటాను ఉంటాం. నాకు మొన్న కూడా ఇన్ని పెద్ద విషయాలు మాట్లాడచ్చు. ఇది కలిగి కామన్ అయిపోతుంది, ఇంక అలవాటు పెద్ద మాటలు. దేవుని స్వభావం అంటే, ఇది పరలోకం అంటే, ఆయన సింహాసనం అంటే, ఇవన్నీ ఎన్నోసార్లు విన్నా. ఈ చెవుల నుంచి వెళ్ళింది, ఈ చెవులను బయట వెళ్ళింది అని అనిపిస్తుంది. కానీ అది స్లోగా ఎఫెక్ట్ అవుతుంది. అదే మీరే దాన్ని కాబట్టి వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు మనకి. ఆ వాగ్దానం మనం అడిగి ఆ ప్రభుని. మన బుద్ధి చాలదు. ప్రభు బైబిల్ రాసిన మాట అది. ఇర్మియా 4:22 చదివినాను, చివరి భాగం. ఇర్మియా 4:22 చివరి భాగం.
ఎర్మే 4:22 చివరి భాగం. 4:24 చివరి భాగం. మేలు చేయుటకు వారికి బుద్ధి చాలు. టు డూ గుడ్, బుద్ధి చాలు. మొదటి వచ్చిన మళ్ళా చదువు ఒకసారి స్టార్టింగ్ చదువు 4 వచ్చిన 4:22 నా జనులు అవివేకులు వారిని వారు నన్ను అడగరు, వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివి లేదు, కీడు చేయుటకు వారికి తెలియదు. కీడు చేయటం వచ్చు మనకు, బుద్ధి చాలదు. దేవుని విషయాలు బుద్ధి చాలనే చాలదు. ప్రభుత్వ దేవుడిని వెతికిన వాడు లేడు. అన్నీ వెతుకుతాం దేవుడిని తప్ప, అన్నీ వెతుకుతాం దేవుడిని తప్ప. ఎందుకు అది అంటాడు? అంటే నేను లోక సంబంధిని కాదు. మనుషులు నమ్మేస్తాం, వీళ్ళని వాళ్ళని నమ్మేస్తాం, అందరిని నమ్ముతాం, సాధారణంగా నమ్ముతాం. ఈ పిల్లి ఏంటంటే ప్రమాదం అయిపోతుంది, అది నమ్మేస్తాం. రోడ్లు ఏదైనా ఉంటే కాలుతో తక్కువ అయిపోతుంది, అది నమ్మేస్తాం. చెడు రోజు అంటే నమ్మేస్తాం. వాస్తు అంటే వాస్తు ప్రమాదం నమ్మేస్తాం. అన్నీ నమ్ముతాం. ప్రభుత్వం నమ్మం. వాళ్ళు నమ్ముతారు, హిందువులు నమ్ముతారు, ముస్లింలు నమ్ముతారు, క్రైస్తవులు నమ్ముతారు, ప్రభు నమ్మం. ఎంత బాధకర విషయం. ఏమనాలి దానికి, ఏమనాలి? ఇంత గంభీర అంటే మీకు నాకు సరిపోదు. మన బుద్ధి చాలదో, కెపాసిటీ ఉండదు, మరి మన బుద్ధి చాలదో, మనం సంపాదించుకోలేము. కాబట్టి ప్రభు అడగాలి. కనీసం అదే చేయి. ప్రభు కూర్చొని ఉంటాడు, మనం అడగాలి. ప్రభాదీవ మనం అడగాలి, రోజు అడగాలి. అడిగితే ప్రభు లెక్కల మీద ఉంటే 20 రోజులు కొన్ని ఇద్దామని, 5 రోజులు కొన్ని ఇద్దామని, 360 రోజులు 300 సంవత్సరాలు ఆ నొక్కి అది రివార్డ్ ఇద్దామని బహుమానం మోసి 40 రోజులు ఉపవాసంలో 40 రోజులు ఉపవాసం చేస్తే అప్పుడు బహుమానం ఇద్దామని రకరకాలు ఉంటాయి మనకి. ప్రాణం చేసిన ఏమీ లేదు. ప్రభు కూడా ఇష్టం ఉండదు. బైబిల్ రాసిన మాట కదా, విశ్వాసం లేకపోతే అది హెబ్రీ 11:6 రాసిన మాట్లాడే విశ్వాసం లేకపోతే ఆయన సంతోషం పెట్టలేము. 11:6 చదివా? విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఆయన ప్రభు ఇష్టం ఉండదు. మన ఆయన విశ్వాసించకపోతే ఆయన ఇష్టం ఉండదు మన అంటే, ఆయన సంతోషం ఉండదు మన అంటే. అది బైబిల్లో ఇంకో చోట్ల రాసిన మాట. 10:38 చదువు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాసం మూలముగా జీవించును, కానీ అతని వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉంటుంది. వేస్ట్ అదే ప్రభు వేసుకుని చేసి అసహ్యంగా బాగలేదు, మంచిగా అలా అయిపోతాయి. ప్రభు ఆత్మకి సంతోషం ఉండదు మన మీద. అలా విశ్వాసం వెళ్ళిపోతానే ఉండాలి. 300 సంవత్సరం ప్రభు టెస్ట్ హార్నోకి. మోసేకైతే 40 రోజులు ఉపవాసం, నీళ్ళు లేదు, తిండి లేదు. 1 రోజు 2 రోజులు 39 అయినా ప్రభు ఏమనలేదు. అలాగే ప్రభు ఉన్నాడు, ఉన్నట్టే. 40 రోజు మొదటిసారి, మళ్ళీ 2వ మళ్ళీ 40 రోజు. అప్పుడు ప్రభు ఇచ్చాడు. కొద్దిగా ప్రార్థన చేసే దేవుడు లేదే, దేవుడు లేదు, వదిలేదు. ముందే తెలుస్తుంది దేవుడు ఇది అని. ముందే మన నిర్ణయాలు చేసుకుంటాం, మన చేతకానిదాన్ని మర్చిపోయి. బుద్ధి చాలదు ప్రభు అంటే కదా. కాబట్టి ప్రభు వెనకాల అలా ఓపికతో మన ప్రభు వెనకాల పడాలి. 1 రోజు 2 రోజు కాదు, అలా ఓపికతో. నేను దానికి ఎగ్జాంపుల్ ప్రభు ఇచ్చి పెట్టాడు. అదే దేవుని భయం లేని మనిషిని భయం లేని మనిషి న్యాయాధిపతి
ఆ ఎగ్జాంపుల్ ఇచ్చానంటే తనకు తాను లేనట్టే. అని నేచురల్గా కూడా అంతే. ప్రభు ఎవరిని భయపడక్కర్లేదు కదా, ప్రభు ఎవరిని భయపడక్కర్లేదు. మనుషుల్ని కేర్ చేయడు. దేవుడు అంటే ఆయన ఏం చెప్పిన ఎవరిని కేర్ చేయడు. అలాంటి వాడు ప్రభు. యాక్చువల్ ప్రభు తన గురించి మాట్లాడతారు. అది చదువు, అది 17:1 లూకా 18:1 వారు విసుగగా నిత్యము ప్రార్థన చేయుచుండవలనంతకు రెండో వచనం వారితో ఈ ఉపమానము చెప్పాను. చదువు. దేవునికి భయపడకయో మనుషులను లక్ష్య పెట్టకయో నుండి ఒక న్యాయాధిపతి ఎవరి గురించి ఆయనే మాట్లాడుకున్నారు. ఆయన ఇలాంటి వాడు ఎవరు అంటే ఎవరైనా అంటే అని ప్రభు మన గురించి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కానీ ప్రభు యాక్చువల్గా ప్రభు అలాంటి వాడే. మనుషులు లక్ష్యం చేయడు. ఆయన మీద ఎవరు లేరు, ఎవరు భయపడటానికి ఆయన ఎవరు కేర్ చేయడు. అంటే ప్రభు అంటారు కదా, నా ముందు దేవుడు నిర్మింపబడలేదు, నా తర్వాత ఎవడున్నాడు. మాటలు కాదు, భయంకరమైన మాట. అది చాలా భయంకరమైన మాట. మనుషులు లక్ష్యం చేయడు. మనం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి. ఎంత దూరం అంటే మన ఒకవేళ దేవుడి మీద అదే అది కరెక్ట్, దేవుడు చూసేసుకుంటాడు, అది వేరే విషయం. మన ఆయన మీద నవ్వునా ఎంతో దూరం, ఆయన ఏమన్నా ఎంతో దూరం. కానీ మన బుల్లెట్ కూడా వెళ్దాం, ఆటం బాంబు కూడా అక్కడ వెళ్దాం మీద, ఏది వెళ్దాం అంత దూరం. నేను పుస్తకం రాస్తే దానికి రాశాను, కనీసం ఒక్క యాంగిల్లో మనం ఒక మనిషి వెళ్ళిపోతే తిరిగి రావడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. కోట్ల సంవత్సరాలు పడిపోతుంది. మనిషి కాదు, రాకెట్. అది రాకెట్ ఎలాగంటే 25,000 కిలోమీటర్ ఒక గంటలో. మన స్కూటర్ వెళ్ళింది, మన ఏరోప్లేన్ వెళ్ళింది 600 కిలోమీటర్ ఒక గంట. కాన్కార్డ్ అనేది ఉండేది కదా, కాకలాగా ఉంటుంది కాన్కార్డ్ విమానం, ఇలా వెళ్తుంది. అని భయంకర శబ్దం చేసేది. అది 1000 దాటుతుంది. అని ఫైటర్ జెట్స్ కూడా ఉంటే 12 అవుతాయి. కానీ అలాగా 25,000 కిలోమీటర్ ఒక గంటలో వెళ్ళి రాకెట్ కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది. కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది మరి తిరిగి రావడానికి. అంత దూరం అంతరిక్షం అవతల. అదే అంతరిక్షానికి ఎంత లేదు దాగా, అంత దూరం పడుతుంది. లాస్ట్ చివరి నుండి నక్షత్రాలు, అంత దూరం. అదే బైబిల్, ఎవరిని భయపడ్డాడు, దేవుడు భయపడ్డం ఆయన, మనుషులు లక్ష్యం చేయడు దేవుడు. కానీ మనం అడగాలి. కాబట్టి ఎంత గంభీరమైన విషయం. మన రోజు ఎలా ప్రభా నాకు ఇవన్నీ అడగటం వల్ల ఇష్టం. పరలోకం కూడా అలాగే ఇస్తారు, తన స్వభావం కూడా అలాగే ఇస్తారు. కాబట్టి బైబిల్ మూడు కట్టు లేను వాగ్దానం ఇచ్చారు. మీకు ఇచ్చారా, మీకు ఇచ్చారా ఇంత అన్నట్టుగా ఉంటుంది దూతలకి. ఓరే మనిషికి ఇచ్చారు ఇన్ని, ఓరే కాబట్టి బైబిల్లో వచ్చాడు. ఏ పాటవాడు వాడు, మనిషి అనేవాడు ఏ పాట వాడు. నువ్వు ఆడని విజిట్ చేయలే సరే అయ్యగారు నమస్కారం, ఏమంటారు సార్, ఏమన్నాయి సార్, జోహార్ సార్ అన్నట్టే అది మాట. మనిషిని మీరేమిటో ఆయన జగన్ రోజు మా ఇంటికి వచ్చేస్తున్నాడు టీ తాగటానికి. మరి టీరా విజయ్ గారు, పాస్టర్ గారు టీ అని ఇబ్బందిగా ఉంది, బాగలేదు టీ, అస్సలు బాగలేదు. ఎలా ఉంటుందంటే నవ్వురా ఐఏఎస్ ఆఫీసర్లు. అదేంటి ఇదేంటి వైజాగ్ అంటే విజయ్ అంట, పాస్టర్ అంటే అది టీ దొరకదండి మీకు ఇండియాలో ఎక్కడ ఎవరు దొరకదు. ఆ కులుకాలో పక్కన ఆడే దొరకడా టీకా సార్. మీకు జోహార్ సార్. ఏమంటారు, ఏం లేదు సార్, కానీ సార్ మీరే చెప్తే తెలియదు సార్. అలాగే మన గురించి మనకి అర్థమవుతుంది. అంటే ఇంకా ఇప్పుడు తెలుగు భాషలో రాశారు, అదే రాయించారు, హిందీలో రాయించారు, తెలుగులో రాయించారు, తెలుగులో రాయించారు, ఇంగ్లీష్లో రాయించారు, జర్మన్లో రాయించారు, అన్ని భాషలు. అంటే ఇప్పుడు ఏం చేయాలని, ఇక ఏం చేయాలని మన ప్రభుకి ఐడియా ఇవ్వగలుగుతామా? అది నమ్మటానికి ఇంకా ఏదైనా ప్రభుకి మనం ఐడియా ఇవ్వగలుగుతామా?
ఇంకా ఏం చేయాలి? బతిమాలి సువార్త చేస్తాం. మీటింగ్ రండి పాస్టర్ చెప్తానే ఉంటాడు. అది ఇంకా ఏం చేయాలని మనకి ఎక్స్ప్లెయిన్ అవడానికి, అది మనకి అర్థం అవడానికి ఇంకేదైనా మందు వాడాలా ప్రభు? అది ఏం చేయాలని క్లియర్గా ఇక్కడ రాసిపెట్టాడు ఆయన. మనుషులంటే లక్ష్యం ఉండదు ప్రభుకి. కాబట్టి చచ్చిపోతారంటే ఎవరు కేర్ చచ్చిపోతారు మనుషులు, లక్షలు చచ్చిపోతారు. ఎంతమంది చచ్చిపోయారు దీంట్లో? అలా కానీ ప్రభుకి లెక్కే. ఇప్పుడు మన రాటోడు కాదు, మనం చెడ్డోడు, మన పాపం ఉంటుంది, ఆయన పాపం ఉండదు. ప్రభు చాలా సెన్సిటివ్. ప్రతి మనిషి లెక్క ఎంత అంటే వెంట్రుకలు కూడా లెక్క పెట్టేసుకుంటాడు. ఏ అమ్మకి చేత కాదు, అంత ఓపిక ఉండదు, అంత ప్రేమ లేదు. ఏ నాన్నకి అంత చేత కాదు, ప్రేమ లేదు, ఓపిక లేదు. పిల్లలు అంట పెద్ద ప్రేమ అంట ఒకటి డూ మాటలు. దేవుడు ప్రేమ తల వెంట్రుకలు లెక్క పెట్టేసుకుంటాడు. అది ప్రేమ అయింది. కాబట్టి ఇన్ని మనం అర్థం చేసుకోవాలి. బేసిక్ పాయింట్కి అదే బేసిక్ పాయింట్ కంటే ఆయన ప్రెసిడెంట్గా చేయాలని. ఆయనే ఆత్మలు కాపరి. ఇప్పుడు ప్రభు మనకి ఎలా కాపరి ప్రతి ఇప్పుడు నేను అదే ప్రయాణం చేస్తాను. ప్రభాస్ అదే పర్ఫెక్ట్ బిషప్ అవ్వడానికి నాకు సహాయం చేయమని చెప్తాను. మన బలానికి మించి మనకి విషయానికి మనకి మన బ్రెయిన్ కన్నా చాలా పెద్ద పెద్ద విషయాలు మనకి ఇచ్చాడు మన చేతిలో. మన క్వాలిఫై అవ్వాలి అంతే. పుట్టికతో మనకి అలా అన్నీ వచ్చేసింది. మనం దాన్ని వాడుకోవాలి. అంటే మనం దాన్ని వాడుకోవాలి. ఇంట్లో ఉంది, కంప్యూటర్ ఉంది, ఏరోప్లేన్ ఉంది, బెంజ్ కార్ ఉంది, ట్యాంక్ ఉంది, అన్నీ ఉన్నాయి. మరి ఇవి రావాలి కదా కుర్రోడికి. దద్దంలో ఎలా పడుకుని టీవీ ముందు చూస్తే ఆడికి ఏం ఎక్కుతుంది? ఆడికెప్పుడు కంప్యూటర్ వస్తుంది, ఆడికెప్పుడు ఇది ల్యాప్టాప్ వస్తుంది, ఆడికెప్పుడు ట్యాంక్ వస్తుంది, ఆడికెప్పుడు ఫైటర్ జెట్టు, హెలికాప్టర్ ఎప్పుడు వాడటం వచ్చేది ఎప్పుడు రాదు. దానికి అది నేర్చుకోవాలి విద్య, టైం స్పెండ్ చేయాలి. అలాగా ఇది కూడా చాలా ఇది మరీ పెద్ద పెద్ద విషయాలు. ఇవి మనకి కొన్ని చదువుకున్నా అర్థం అవుతుంది. కాబట్టి ప్రభు నిపాత్మాది కాదు, వీలైన వరకు వింటానే ఉండాలి. మీటింగ్లో వింటానే ఉండాలి, మీటింగ్ వింటాను, ప్రాణం చేస్తూనే ఉండాలి, ప్రభుత్వం అడుగుతానే ఉండాలి. కాబట్టి బైబిల్ రాసిన మాట కూడా రోమా చదువు ఆపేద్దాం. రోమా 12 అధ్యాయం 2 వచనం చదువు, లేదా మొదటి వచనం 2 వచనం చదువు. రోమా 12 అధ్యాయం మొదటి వచనం 2 వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా నీ శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. శరీరం సమర్పించుకోవాలి. ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు ఇంట్లో అనుకుందాం, అమ్మ లేదా నాన్న, ఒరే ఒకసారి బజారీలో కదా అలాగా నాన్న దేని గురించి నన్ను కాయగూరలు తెచ్చాను. అయ్యో నాన్న పంచి కొబ్బరికాయలు అస్సలు లేవు ఇంట్లోనా, కొబ్బరి చెట్టు ఎక్కడ కొబ్బరి చెట్టు 4 కొబ్బరికాయలు ఒక పంచి బండలు తీసినప్పుడు 4 బండలు తీసినప్పుడు ముదర్ రంగురాడు కొలతి అది దిక్కు కొమ్ములో బాగా ఇబ్బందిగా ఎండిపోయే కొన్ని కట్ చేసి ఓకే నాన్న అయిపోయింది. నాన్న అయ్యో గొర్రెలన్నీ ఎక్కడ వెళ్ళిపోయారా, అది రాలేదు, ఇప్పుడు దాకా రాలేదు. యాక్చువల్గా మనం ఎక్కడో వెళ్ళిపోవాలి కదా, అన్ని వేగ తీసుకొచ్చారా అన్ని ఇవన్నీ పనిచేయాలి. దాన్నే ఏమంటారంటే తన శరీరాన్ని అప్పచెప్పేట్టున్నానికి కదా, అలాగా మన దేవుడికి అప్పచెప్పుకోవాలి. అది బైబిల్ రాసిన మాట. సజీవ యాగంగా ఈ శరీరాన్ని సమర్పించుకోమనేది ఒక మాట. అదే మైండ్ సెట్లో 2వ వచనం ఏంటంటే మీ మనసు రూపాంతరం చెందాలి. ఎలాగ రూపాంతరం చెందాలి? నూతన పరిచయం వల్ల రూపాంతరం చెందాలి. నూతన పరిచయం అంటే రోజుకి రిఫైన్ అవ్వాలి. రోజు కొత్త విషయాలు, ఇంకా అంటే దేవుని విషయాలు, అంటే దేవునికి సంబంధించిన విషయాలు, అంటే దేవుని విషయాలు, అన్ని విషయాల్లో నూతన అంత రూపాంతరం చెందితే అప్పుడు అనుకూలమైన మంచిది, లేకపోతే సంపూర్ణ
సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో తెలుసుకోగలుగుతాం మనం. ఇది తెలిసి ఏమవుద్ది అంటే బైబిల్ అంటే మనం అజ్ఞానిగా నడం సమయానికి ఎపిసి 5:15 నుంచా ఒకసారి 15 నుంచి దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనడు. మిగతా ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనండి మరియు మద్యముతో మత్తులై ఉండదు. అది ప్రభు చిత్తం తెలుసుకుంటానికి, ప్రభు చిత్తం ప్రకారం నడగలటానికి, సమయాన్ని సద్వినియోగం చేయగలటానికి. ఇంగ్లీష్లో అది రెడీమింగ్ టైం ఎంతో అంటే మనకి చాలా పనులు ఉంది, బోల్డంత హోంవర్క్ ఉంది, చేసి పని చాలా తక్కువ. ఇవన్నిటి గురించి ఇక్కడది అక్కడ అక్కడది ఇక్కడ లింక్ అంతా లింక్ అంత లింక్. మన శరీరాన్ని సజీవ బలిగా అర్పణ చేసేసి రూపాంతరం చెందాలి. ఎలాగా నూతన పరచబడిన రూపాంతరం చెందితే అప్పుడు అనుకూలమైన మంచిది లేక దేవుని సంపూర్ణ చిత్తం ఏది తెలుసుకుంటానికి రూపాంతరం చెందాలి. ఓకే, అప్పుడు జ్ఞానంగా నడగలుగుతాం, సమయాన్ని పోగొట్టకుండా. ఎందుకంటే బోడంతా పనులు చేసుకోవాలి, హోంవర్క్ చాలా పెద్ద. మన మనుషుల్లాగా నుంచటమే కష్టమవుతుంది. దేవుడు తనతో పాటు మనల్ని పార్ట్నర్గా తీసుకోవాలి. అది పార్ట్నర్ అంటే తన సేమ్ టు సేమ్ చేసేద్దామని, తనలో భాగంలాగా చేసేద్దామని ప్రభు ప్లాన్. ఏమి అర్థం కాదు అంటే ఎంత ఇబ్బంది పెట్టేస్తాం ప్రభు కాబట్టి ప్రభు ఎనీవే ప్రభు పాడవుడే, ప్రభు పాడవుడు. ప్రభు తన పని చేసుకుని వెళ్తాడు. ఎర్రోళ్ళ మిగిలిపోయింది మనమే. ఎవడో ఒకడు ఉంటాడు, అన్ని వాడేసుకుని తీసుకెళ్ళిపోతాడు. ప్రభు తన పని చేసుకుంటాడు, లేకపోతే సొంతంగా చేసుకుంటాడు ప్రభు పనులు. ప్రభు టార్గెట్ చేశాడంటే రీచ్ అయిపోతాడు. ఎవరో ఆపలేరు ఆయన్ని. ఎవరి చేతిలో చిక్కుడు కూడా, ఎవరి చేతిలో చిక్కించుకోవడం కూడా చేసుకుంటూ వెళ్ళిపోతారు. కాబట్టి మీరు అంటే ఈ విషయం మనసులో ఎక్కువాలి. మనకి ప్రెసిడెంట్గా, జడ్జిగా, తనతో పాటు ఏరడానికి, తన మహిమలో సేమ్ మహిమ పాలివారు అవ్వాలని ఆయన పిలిచాడండి. అందరూ నన్ను కూడా ఋషులని కూడా మ్యాచ్ని కూడా అవును అందరినీ రోడ్లో పోయి అందరినీ హిందూ పేరు పెట్టేసుకుంటే ముస్లిం పేరు పెట్టేసుకుంటా ఆయన కూడా అంత ప్రోగ్రాం అదే ప్రభుది. అందరూ ఆయన ప్రోగ్రాంలో ఉన్నారు. పట్టించుకుంటే అవుతాం, పట్టించకపోతే ఇంతమంది వచ్చారు, ఇంతమంది వెళ్ళారు, దాని కూడా మన ఒకరు అంతే. అంత ప్రమాదమైన విషయం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ మా పనులు మీరు నాశనం చేసిన వాకించారు. కొన్ని విషయాలు బైబిల్లో చూసాం, విషయాలు అర్థం చేసుకోవడానికి సాయం మేము ఊహించుకోలేం అంతగా పిలిచారు. దావీదైతే ఈ లోకంలో ఒక 40 సంవత్సరాల గురించి రాజు నేను జయ పొందటం వల్ల నిరంతర కాలం వరకు రాజుగా ఉంటాడు మీతో పాటు. మీ సేమ్ మహిమ మీరు మాకి తండ్రి మీకు ఏ మహిమ ఇచ్చారు అదే మహిమ మాకి ఇవ్వాలని మీరు ఉద్దేశం మీరు చెప్పేశారు కూడా, అదే ఇచ్చారు కూడా. మేము ప్రభా ఆ స్థాయికి చేరాలి. మీరు మమ్మల్ని జడ్జ్గా పిలిచారు, ఆత్మను కాపరిగా పిలిచారు ప్రభా. మీరు సింహాసనంలో కూర్చోవాలని కూర్చోడానికి పిలిచారు. ఇంకా ఏం తక్కువ అని, ఇంకా ఏదైనా మా భాషలో ఈ మాటలు రాయించారు. తెలుగులో మా భాషలో రకరకాల భాషలు రాయించారు ప్రభా. అర్థమైపోతే చేరిపోతే మాకన్నా ప్రభా దద్దములు వెర్రి వాళ్ళు ఎవరు ఉండరు. మంచి మాలో అనేక అలా చాలామంది ఉన్నారు. ఇన్ని ఉండి కూడా ఏం లేకుండా అదే బైబిల్ రాసిన మాట, పళ్ళు కొరుకుటాలే అవుతాయి పరలోకంలో, ఏడుపుడు పళ్ళు కొరుకుటాడు అవన్నీ నావే నా చేతిలో లేవు. కాబట్టి చింతపడగలడానికి, వ్యాకులు పడగలడానికి, మా సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోవడానికి సహాయం చేయండి ప్రభా. ప్లీజ్ సహాయం చేయండి. మీ మీద నుంచి కన్ను
తప్పించుకోకుండా సహాయించండి ప్రభా, ప్లీజ్ సహాయించండి. కనీసం కొంతమంది బిడ్డలు ఎక్కువ వచ్చారు, వాళ్ళ మాట విన్నారు, ఎంతో సంతోషం. వాళ్ళు ఆ రీతిగా ప్రభు తయారవడానికి సహాయించండి ప్రభా, మమ్మల్ని సహాయించండి. చిన్న చిన్న విషయాలు లోకంలో కొద్ది సంతోషాలు సెలబ్రేషన్స్ కాకుండా నిత్య సెలబ్రేషన్ గురించి ఆ పరలోకాన్ని గురించి సిద్ధపడగలడానికి మాకు సహాయం చేయమని, మళ్ళా కలిసి వరకు మీకు ఆదరుకుంటూ అన్ని విషయాలను సహాయం చేయమని ప్రార్థన వేరుంటాము. ఆమె నా అంటే హృదయపూర్వ సేవ from falling in present as faultless before the presence of His glory with exceeding joy to the only wise God, as He be with glory and majesty, dominion and power, both now and ever.